హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి, ఇంతకుముందు వీడియోలో అయితే మనము వీ నెక్ ఎలా కట్ చేసుకున్నాము అని అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ వీళ్ళైతే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి, మనకైతే ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ అంటే క్లాత్ మీద అలా మనము అంటే ఓపెన్స్ ఆపోజిట్లో వేసుకొని అలా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఉండేలాగా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇటైతే మనకి ఇటు ఒక పావు ఇంచ్ అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే ఉక్సు కాజా పట్టి ఫ్రంటే కాబట్టి ఉక్సు కాజా పట్టి సైడు ఒక పావు ఇంచ్ అలా ఉంచుకొని మనము ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ పైన వేసి అది ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి. సేమ్ అంటే ఇది చంక భాగం కానీ అటు సైడ్కి అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేసుకుంటున్నానో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అర్థం కాదు, ఎందుకంటే ఇది ముందే ప్రిన్స్ కట్టు. చూడండి, మనం బ్యాక్ పార్ట్కు ఇక్కడ మార్క్ అయితే వేసుకుంటాం కదా, ఆ మార్కు అచ్చుపడడానికి అలా అయితే కొంచెం అలా కొట్టుకోండి. అలా కొట్టిన తర్వాత ఆడ అచ్చు పడుతుంది, ఆ అచ్చు మీద మళ్ళీ మార్క్ వేసుకోవాలి. కింద సైడ్ కూడా అలా ఎక్కువ క్లాత్ ఉంటే అలానే ఉంచేసుకోండి, ఎందుకంటే షేప్ పట్టికి యూజ్ అవుతుంది. మళ్ళీ అది ఎక్కడికైతే ఉందో అక్కడికి అలా ఒక మార్క్ అయితే వేసుకొని ఉంచుకోవాలి కింద సైడు. అది కరెక్ట్గా మనం ఇప్పుడు కొలతలు చూసుకోవడానికి అర్థమవుతుంది. చూడండి, నేను ఇక్కడ కూడా చంక భాగం మూల కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్కు మార్క్ వేసుకున్నాం కదా, అదే మూల దగ్గర ఒక మార్క్ అయితే వేసి ఉంచుకున్నాను. కింద సైడ్ కూడా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో కరెక్ట్గా అక్కడి వరకు ఒక మార్క్ అయితే వేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుండి మనం అదేంటిది ప్లేట్స్ కోసం ప్రిన్స్ కోసం ఎలా కొలతలు పెట్టుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి, ఇలా అయితే కింద ఆ మార్క్ దగ్గర నుండి, కింది క్లాత్ దగ్గర నుండి కాదు, ఆ మార్క్ దగ్గర నుండి 3 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా. చూడండి, అలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఇలా పట్టుకొని టేపు ఒక 4 ఇంచుల పొడవుతోనే ఒక మార్క్ వేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర కరెక్ట్గా అలా పట్టుకొని 2 ఇంచుల దగ్గర 2 ఇంచుల పొడవుతోనే అలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి, కింద మార్క్ నుండి పై మార్క్ వరకు. ఇటు సైడ్కి మనం ముందే పైకి కట్ చేసుకుంటాం కాబట్టి అక్కడి నుండి కూడా 2 ఇంచుల పొడవుతోనే ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి, మనం ఆ మార్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుండి ఇక్కడి వరకు ఆ మార్కుల దగ్గరికి కరెక్ట్గా ఇలా షేప్ వచ్చేలాగా రౌండ్గా మనమైతే మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి, అలా సేమ్ నేను ఎలా వేసుకున్నానో అలానే వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనము ప్లేట్ కోసం ప్రిన్స్ కట్ కోసం చూద్దాం. అలా 4 ఇంచుల పొడవుతోని మళ్ళీ ఒక మార్క్ అయితే వేసుకొని, అంటే 2 ఇంచులు అయితే కింద తీసుకున్నాం కదా, ఇప్పుడైతే 2.5 ఇంచుల దగ్గర వేసుకోండి. 2.5 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ అయితే కరెక్ట్గా స్ట్రెయిట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత అటొక్క ఇంచు ఇటొక్క ఇంచు కరెక్ట్గా అలా అయితే మార్క్ వేసుకొని అలా కోణాకారంగా ఒక మార్క్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత చూడండి, మనం ఇక్కడ మూల దగ్గర మార్క్ అయితే వేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుండి మనం మళ్ళీ మార్క్ వేసుకుందాం. ఇప్పుడైతే ముందు నెక్ ఎంత పొడవు ఉందో కరెక్ట్గా అంతే పొడవు చూసుకొని చూడండి, నేను ఎలా పట్టుకున్నానో ఉక్సు పట్టి సైడ్ పట్టుకొని వేసుకోండి. సేమ్ అది ఎంత ఉందో అంతే మనమైతే మార్క్ అయితే వేసుకుందాం. చూడండి, అలా కరెక్ట్గా అది ఎలా అయితే రౌండ్ వచ్చిందో, ఎందుకంటే ఆమె పాత బ్లౌజ్ కరెక్ట్గా లేదు కాబట్టి నేను కుట్టిన బ్లౌజే నేనైతే మార్క్ అయితే వేస్తున్నాను. చూడండి, అలానే రౌండ్ అయితే వేసేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అలా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత ఈ మూల అయితే ఉంది కదా, ఆ మూల దగ్గర నుండి ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఫస్ట్ అయితే చుక్కలు చుక్కలు అలా పెట్టుకొని చూడండి, షేప్ వచ్చిందా లేదా అని చూసుకొని అలా మార్క్ అయితే వేసుకోండి. ప్రిన్స్ కరెక్ట్గా రావాలి, ఇట్లా బుట్టలాగా లేవాలి అనుకుంటే, ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే నేను ఫస్ట్ ఏదైతే మార్క్ వేసానో చూడండి, ఒత్తుగా వేసానో అదే కరెక్ట్. ఇలా స్ట్రైట్గా రావాలి అనుకుంటే మాత్రం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అలా స్ట్రైట్గా వేసుకోండి. ఇప్పుడైతే మనం చంక భాగం లోతుకైతే ఒక పావు ఇంచు లోపల కానీ అలా అయితే ఒక మార్క్ అయితే వేసుకొని కట్ చేసుకోండి క్లాత్. చూడండి, నేను ఎలా వేస్తున్నానో కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని అలా లోతు అయితే ఒక పావు ఇంచు లోపల కానీ మార్క్ అయితే వేసుకొని అలా కట్ చేసుకోండి. మనం ఎలా మార్క్ అయితే వేసుకున్నామో అలానే కట్ చేసుకోండి నీట్గా. ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం
ఇలా మార్క్ వేసి కట్ చేసి చూడండి, కుట్టి కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను కుట్టి ఆమె వేసుకున్న తర్వాత చూసి మీకు ఈ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూడండి, మీరు చూసి ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ చేసి. కరెక్ట్ రాకపోయినా చెప్పండి. చూడండి, మనం ఇప్పుడు ఇది ఎక్కడి వరకు అయితే మార్క్ వేసుకున్నామో షేప్ పట్టీ కోసం, అది కూడా అలానే మార్క్ కట్ చేసుకోండి. ఎక్కడైతే మార్క్ ఏ విధంగా వేసామో అలానే వేసుకొని, మనకు ఉక్సు కాజా పట్టి మనకి ఫ్రంటే కాబట్టి ఓపెన్ చేసేసుకోండి అవి. మళ్ళీ మనం ఇవి కూడా ఇలా సేమ్ మెల్లిమెల్లిగా నీట్గానే కట్ చేసుకోవాలి. హడావిడిగా తొందరపడుతూ కట్ చేసి మళ్ళీ ముక్కలు అటు ఇటు జరిగేలాగా కట్ చేయకూడదు. ఇలా చిన్న ముక్క కూడా కట్ చేసుకోవాలి. అక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ముందు కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అనుకుంటే మాత్రం ప్రిన్స్ కట్ ఇలానే కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఇప్పుడు పెట్టి కరెక్ట్గా కనిపిస్తున్నాయి, అలానే రావాలి సేమ్. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన వేసేసుకొని కట్ చేసుకోండి నీట్గా. చూడండి, ఇక్కడైతే కరెక్ట్గా వచ్చాయి, అలానే పెట్టుకొని చూడండి. మనం ఎక్కడెక్కడైతే భాగాలు వెళ్తాయో నీట్గా అలానే పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోండి. ఒక ఇంచు వెడల్పుతోనే ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి. చూడండి, మనకి స్టిచ్చింగ్ వీడియోలో మాత్రం ఇదంతా మనకి లోడింగ్తోని కుట్టుకుంటాము. బ్లౌజ్ లోడింగ్తోని ప్రిన్స్ కట్టు కుట్టాలి అనుకుంటే మాత్రం స్టిచ్చింగ్ వీడియో చూడండి, చూపిస్తాను. అది కూడా క్లియర్గా, అంటే ఎంత నీట్గా వచ్చింది అది కూడా కుట్టడం అయితే. ప్రిన్స్ కట్టు విత్ షేప్ బెల్ట్, మళ్ళీ సింపుల్గా, అంత టెన్షన్ అవసరమే లేదు. చూడండి, మనకు గుర్తుండడానికి అయితే కింద ఇలా ఒక ఘాట్ అయితే పెట్టుకోండి, కింది సైడు అని గుర్తుండడానికి మాత్రమే. అంతే, సింపుల్ అయిపోయింది. ఇలా నీట్గా అయితే కట్ చేసి పెట్టుకోండి. మనకు ఈ షేప్ బెల్ట్ ఇంత పొడవైతే అవసరం లేదు. ఈ సైడ్కి ఏదైతే ఉంటుందో అక్కడైతే 1 ఇంచు ఇంచున్నరతోని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అలా ఈ క్లాత్ మిగిలింది కదా, ఇందులో వేసేసుకొని మనం కట్ చేసుకోవడమే. అదైతే కుట్టేటప్పుడు మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.